వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్ బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దన్న మంత్రి వెంకటరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పేద ప్రజలపై భారం పడకుండా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం. పాదూరి ఇంద్రసేనారెడ్డి కుమారుడు పాదూరి సుష్మిత్ రెడ్డి ఎన్ఆర్ఐ ఆర్థిక సహకారంతో నిరుపేద బీటెక్ విద్యార్థికి ల్యాప్టాప్ అందజేత. భవిత కేంద్రంలో సౌకర్యాలకు లోటు లేకుండా చూసుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిల్లలు ఇంటిని మర్చిపోయేలా ట్యాంక్ బండ్ తీర్చిదిద్దాలన్న చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్న కల్లూరి మల్లేశం. మంత్రి కోమటిరెడ్డిని కలిసిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్ పేరెంట్స్ సంఘం. ఆవుల సాయి జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో రక్తదాన శిబిరం. ఆలూరు పట్టణంలోని ముడిగె ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించాలని మల్లేశం డిమాండ్. నాబార్డ్ ఆధ్వర్యంలో ప్రాంతీయ రుణ అవగాహన సదస్సులో పాల్గొన్న సిజిఎం ఉదయ్ భాస్కర్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. భవిష్యత్ బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని మంత్రి ఎన్జీ కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ క్లాక్ టవర్ చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారని, తెలంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని, ఇందులో భాగంగా నల్గొండలో 34 కోట్లతో స్కిల్ సెంటర్ కట్టిస్తున్నామన్నారు. త్వరలోనే సీఎంతో దీనిని ప్రారంభిస్తామని, డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని, విద్యార్థులకు లైఫ్ టర్నింగ్ టైం అని 20 ఏండ్ల వరకు చదువు, స్పోర్ట్స్, యోగాపై దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులు, యువత సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని, అవసరమైతేనే వాడాలని, చదువుపైన దృష్టి పెట్టాలని, చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు పొందాలని, ప్రకాశం బజార్లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తున్నామని, డిజిటల్ తరగతులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్కు దూరంగా ఉండాలని, విద్యార్థులకు ఏం కావాలన్నా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మంత్రిగా సహకారం అందిస్తామన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా చురుగ్గా ఉండాలని, హైదరాబాద్లో డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ, మిషన్ పరివర్తన్ కింద వారం రోజుల పాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలవుతారని, అందువల్ల తీసుకోవద్దని, డ్రగ్స్పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ గురించి ఎవరైనా సమాచారం అందితే డయల్ 100కు ఫోన్ చేయాలని, డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయన్నారు. నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేద్దామని పిలుపునిచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ వాడడం చట్టరీత్యా నేరమని, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దని కోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు ఎస్పీ రమేష్, డిడబ్ల్యూఓ కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, డిఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎస్పీలు కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
మంత్రివర్యులు మరియు ఎంపీ సార్ ఎమ్మెల్సీ సార్ అందరూ ఒక్కరు అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు దాని ప్రకారం అందరము డ్రగ్స్ రహిత జిల్లాలో మాత్రమే ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన ఆరోగ్య శాఖ మంత్రులు ఉండడానికి కృషి చేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు కూడా మాట్లాడడం జరిగింది. సో ఎక్కడ కూడా మీకు ఇటువంటి ఆలోచనలు వచ్చినా కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చినా కూడా ఎవరైనా ఎంకరేజ్ చేసినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీద ప్రకటిస్తున్న యుద్ధాన్ని కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ కూడా ఎటువంటి డ్రగ్స్ కన్సూమ్ చేసిన వస్తే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, డైల్ 100 చేయండి, లేకపోతే మా పోలీస్ నెంబర్ దానికైనా కాల్ చేయండి. వి విల్ టేక్ కేర్. సో ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్స్లో ఈ అందరినీ ఇదే ఎంతూజియాజం ఇదే ఎనర్జీలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చేస్తున్నారు కదా, అక్కడి నుంచి వస్తుంది సౌండ్ కానీ మన బాడీ దానికి సహకరిస్తుంది. కూడా ఫస్ట్ థింగ్ యూ హావ్ టు సే నో. అందుకని మన స్లోగన్ సే నో టు డ్రగ్స్, సే yes టు. వెరీ గుడ్. అది మీరు అందరూ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది. మీరు ఎంత అల్లుడి మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు రిలేటివ్స్ అయినా కూడా ఏ గ్రూప్ వాళ్ళందరూ కూడా అది ఒక్కసారి ట్రై చేయి, ఏమైతే ఏం కాదు మీరేమనుకుంటారు. నేను ట్రై చేయకపోతే అది నాకు ఫ్రెండ్స్ పని చేస్తారా, నాకు ఇబ్బంది అవుతుందా, సొసైటీలో నేను పట్టించుకోవడానికి ఉద్దేశం ఉంటాం. కానీ మీరు ఎంత పెద్దవారికి రోజు చెప్తే అంత గొప్ప. ఇంకా డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డ్రింక్స్ తాగితే ఆ బండి ఎట్లయితే పడిపోతారు. కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఆ బైకంలో 24 అవర్స్ మనం కొన్ని టీవీలలో చూస్తున్నాం. మన ఎమ్మెల్యే సెక్రటరీ గారు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ యోగా లాంటి కార్యక్రమాలు కూడా మీ పిల్లలు డిగ్రీ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఆ కార్యక్రమాలు చేస్తూ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద ఉన్నారు. అందుకనే హైదరాబాద్లో చాలా సెంటర్లలో గతంలో డ్రగ్స్ నడిచేది. 18 months బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పరిశ్రమలు మూసివేయడం జరిగింది. కఠినంగా శిక్షిస్తూ వాళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ బెయిల్ రాకుండా కూడా చేస్తున్నాం. చాలా వరకు తెలంగాణలో కట్టడి చేయడం జరిగింది. అందులో మన ముఖ్యంగా నల్గొండ జిల్లా నో డ్రగ్స్ జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలోని నెంబర్ స్థానంలో ఉండాలంటే మీతో పాటు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరికీ నల్గొండ ప్రజలకు కోరుతున్న అవేర్నెస్ లో పాల్గొంటూ ఈరోజు డ్రగ్స్ వ్యతిరేకంగా ఎస్పీ గారు అడుగుతున్నాం. నల్గొండ స్టూడెంట్స్ చాలా యాక్టివ్ ఉన్నామంటే అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగా యాక్టివ్ ఉంటారు కదా అని చెప్తారు. అసలు తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. బంగారు భవిష్యత్తు, మన ఉద్యోగాలు మనకు రావాలి, మన నీళ్ళు మనకు రావాలి, మనం అంతా కూడా డెవలప్ కావాలని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ గత కొన్ని రోజులుగా ముఖ్యంగా కరోనా తర్వాత ఈ డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయి ముఖ్యంగా స్టూడెంట్స్ అంతా కూడా రాజపడుతున్న సందర్భంలో ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా మిగతా మంత్రులు ఒకటే చెప్పినాం, డ్రగ్స్ అనేది తెలంగాణ ఇవ్వకూడదు, అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అందుకనే స్కిల్ యూనివర్సిటీ అని ఒక స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నారు.
నల్గొండలో కూడా ఇక్కడ 34 కోట్లతోటి మీరు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పేద ప్రజలపై భారం పడకుండా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలకు దగ్గరగా ఉన్న వాగుల నుండి ఉచితంగా ఇసుక తీసుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలకు మానవతా దృక్పథంతో తక్కువ ధరకే కంకరను ఇవ్వాలని క్రషర్ యజమానులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేద ప్రజలకి ఆర్థిక భారం పడకుండా చూడాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రషర్ యజమానులను కోరారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇల్లులు మంజూరైన లబ్ధిదారులు కలిసి స్థానికంగా ఉన్న వాగుల నుండే ఉచితంగా ఇసుకను తీసుకునే విధంగా అనుమతులు ఇప్పించాలని ఎమ్మెల్యేని కోరారు. వెంటనే మైనింగ్ అధికారులు కలెక్టర్తో మాట్లాడి అనుమతులు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే చెప్పిన విధంగానే అనుమతులు ఇస్తామని అధికారులు ఫోన్లో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే కంకరను తక్కువ ధరకు ఇవ్వాలని క్రషర్ యజమానులను సైతం కోరారు. మానవతా దృక్పథంతో ఈ పని చేయండని ఎమ్మెల్యేని కోరిన వెనువెంటనే క్రషర్ యజమానులు కూడా తమ వంతుగా ధరలు తగ్గిస్తామని చెప్పారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యజమానులతో కూడా మాట్లాడి ఇందిరమ్మ ఇల్లులు నిర్మించుకునే పేదవారికి తక్కువ ధరకు సిమెంటు లభించేలా ప్రయత్నిస్తానని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా పేదవారు సొంతింటి కలకు దూరంగా ఉన్నారని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేశామని, ఆ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం వైపు నుండి వచ్చే నిధులతో పాటు పేద ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉచితంగా ఇసుక ఇవ్వడంతో పాటు నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్ కాస్ట్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. నారాయణపూర్ మీకు రాదు కదా. మునుగోడు మండలం గట్టుపల్లి చండూరు ఎంత ఏరియా నీకేనా? మరి కూడా నా పేరు అంతా స్టేట్ పాలసీ ఎట్లుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి సార్ అనేది అవసరమైతే మైన్స్ మినిస్టర్స్ అందరితో మాట్లాడతారు. ఇప్పుడు మన కృష్ణాపురం కాడ స్టార్ట్ అవుతుంది మునుగోడు వాగు, మునుగోడు కాన్సెప్ట్స్లో. ఆ కృష్ణాపురం నుంచి ఆ కృష్ణాపురం విలేజ్ వాళ్ళు తీసుకుపోతారు శాండ్, అదొక పాయింట్. అట్లా మునుగోడు మండలంలో 11 పాయింట్స్ వస్తున్నాయి. లాస్ట్ పాయింట్ పొలిటికల్ సోల్పురం, లాస్ట్ పాయింట్ పొలిటికల్ లాస్ట్ పాయింట్ సోల్పురం. 11 పాయింట్స్లోకి వెళ్ళి ఏ పాయింట్కి వెళ్ళి ఏ కృష్ణాపురంకి వెళ్ళి ఎంతమంది ఏ ఊరు తీసుకుపోతారు, ఎన్ని ఇళ్ళు తీసుకుపోతారు, వాళ్ళకి ఎంత కావాలి, ఈచ్ ఎంతమంది ట్రాక్టర్లు అన్నారు మీరు? 15 ట్రాక్టర్. రిటైర్డ్ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షులు పాదూరి ఇంద్రసేనారెడ్డి కుమారుడు పాదూరి సుష్విత్ రెడ్డి ఎన్ఆర్ఐ ఆర్థిక సహకారంతో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా నల్గొండ పట్టణం ఆర్జలబావికి చెందిన నిరుపేద విద్యార్థిని కుమారి టి సింధుజ బీటెక్ విద్యార్థినికి విద్యా అవసరాల నిమిత్తం ల్యాప్టాప్ అందజేయడం జరిగింది. రిటైర్డ్ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షులు పాదూరి ఇంద్రసేనారెడ్డి కుమారుడు పాదూరి శిష్వంత్ రెడ్డి ఎన్ఆర్ఐ ఆర్థిక సహకారంతో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా నల్గొండ పట్టణం ఆర్జలబావికి చెందిన నిరుపేద విద్యార్థిని కుమారి టి సింధుజ బీటెక్ విద్యార్థినికి విద్యా అవసరాల నిమిత్తం ల్యాప్టాప్ అందించడం జరిగింది. సింధుజ ఉన్నత చదువులు చదివి పేద విద్యార్థులకు సహాయం చేసే స్థాయికి ఎదగాలని, సమాజం గర్వించదగ్గ ఎత్తుకు ఎదగాలని శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి దీవించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే రైతు భరోసా నిధులు తగ్గించడం, నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆధునీకరించిన భవితా కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆధునీకరించిన భవితా కేంద్రాన్ని ప్రారంభించారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆధునీకరించిన భవిత కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆధునీకరించిన భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. భవిత కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, ప్రత్యేక పరికరాలు, సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. కేంద్ర నిర్వాహకులతో మంత్రి మాట్లాడుతూ ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదివరకే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలో తెలియజేయాలని కోరగా స్పీచ్ థెరపీ ఏర్పాటు చేయాలని, వారానికి 2 సార్లు విద్యార్థులకు స్పీచ్ థెరపీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలుపగా అందుకు మంత్రి అంగీకరించారు. కాగా భవిత కేంద్రం ఆధునీకరణ, యాక్టివిటీ రూమ్, ఇతర మౌలిక వసతుల పనులకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇదివరకే 10 లక్షలు మంజూరు చేయగా జిల్లా కలెక్టర్ నిధుల ద్వారా మరో 7 లక్షల రూపాయలను భవిత కేంద్రంపై వెచ్చించడం జరిగింది. భవిత కేంద్రంలో సౌకర్యాలు లోటు లేకుండా చూసుకోవాలని, ప్రత్యేకించి ఏసీ ఏర్పాటు చేయాలని మంత్రిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారని అడగగా పౌష్టికాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మీరల్గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఈఓ భిక్షపతి, ఎంఈఓ అరుంధతి, ఇతర అధికారులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సద్దల చెరువును సందర్శించారు. సూర్యాపేట పట్టణంలోనే సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సద్దల చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సద్దల చెరువు ప్రధాన ప్రవేశం వద్ద బతుకమ్మ ఘాట్, బోటింగ్, పిల్లలకు ఆడుకునేందుకు సామగ్రి, అలాగే జాతీయ రహదారి వద్ద ఉన్న 5 ఎకరాల స్థలంలో పిల్లలకు వినోదం కలిగించేలా పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఏర్పాటు చేయాలని అధికారులకి సూచించారు. సద్దల చెరువు ట్యాంక్ బండ్పై మొక్కలకు పోషణ లేకపోవడం చూసిన చైర్మన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్కి ఆదేశించారు. పిల్లలకు, పెద్దలకు ఆహ్లాద వాతావరణం కలిగించేలా, పిల్లలు ఇంటిని మర్చిపోయేలా ట్యాంక్ బండ్ తీర్చిదిద్దాలని చైర్మన్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి విద్యాసాగర్, ఆర్డీఓ వేణుమాధవ్, ఇరిగేషన్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయల హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో
కొబ్బరికాయల యాజమాన్యానికి జూలై 9 సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయల హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కొబ్బరికాయల యాజమాన్యానికి జూలై 9 సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని, వాటిని రద్దు చేయాలని జరిగే దేశవ్యాప్తి సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ, ట్రాన్స్పోర్ట్స్ లాంటి రంగాల కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు ఉన్న వెల్ఫేర్ బోర్డు కూడా సామాజిక భద్రత పేరుతో బీజేపీ తీసుకువచ్చిన లేబర్ కోడ్ వల్ల రద్దు చేశారని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల సంఘాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పబ్బూరి పోషెట్టి, కొబ్బరికాయల హమాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కల కృష్ణ, బండ శ్రీశైలం, నాయకులు నగేష్, వెంకట్, మధు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకి సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలు పెంచే విధంగా కార్మికులు సంఘాలను చేసుకోవడాన్ని ప్రశ్నార్థకం చేసే పద్ధతిలో సమ్మె చేసి అప్పుడు కూడా నీరు కార్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్మికుల కనీస వేతనాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాలం నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తామన్నాడు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. గత నెల 20 తారీఖున సమ్మెకు పిలిపించినప్పుడు పహల్గాం యుద్ధ వాతావరణం పాకిస్తాన్ మనకున్న పరిస్థితుల్లో, అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మే 20 సమ్మెను వాయిదా వేసి జూలై 9కి పిలిపివ్వడం జరిగింది. కావున కార్మిక లోకం అంతా అర్థం చేసుకుని కార్మిక హక్కుల కోసం జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆధునీకరించిన భవితా కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆధునీకరించిన భవితా కేంద్రాన్ని ప్రారంభించారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్ పేరెంట్స్ సంఘం ఆధ్వర్యంలో రోడ్లు, భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న సదుద్దేశంతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి గత 3 సంవత్సరాలుగా ఫీజులు చెల్లించడం లేదు. ఫీజులు చెల్లించకపోవడంతో మేము స్కూల్ నడిపే పరిస్థితి లేదని, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫీజులు రానిది విద్యార్థులకు బుక్స్ మరియు నోట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం లేదు. ఫీజులు చెల్లించాలని విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని తమరికి తెలియజేస్తున్నాము. అలాగే మా పిల్లలకి అధునాతనమైన ఐఐటి నీట్ విద్యను అందించగలరు అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మామిడి జగన్, బచ్చలకూరి కార్తీక్, దామెర రవికుమార్, నాగరాజు, బండారు శంకర్, కట్ట నవీన్, దార్ల రాజు, పులిమెల అరుణ, కంచనపల్లి నవ్య, శివ, రాజు, నరసింహ మరియు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ప్రశాంత్ నగర్ మాజీ కౌన్సిలర్ ఆవుల సాయి జన్మదినం సందర్భంగా స్వామివారి పాదాల వద్ద మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగడి సునీత మహేందర్ రెడ్డి కేక్ కటింగ్ చేయించి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మరియు రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ప్రశాంత్ నగర్ మాజీ కౌన్సిలర్ ఆవుల సాయి జన్మదినం సందర్భంగా స్వామివారి పాదాల వద్ద
మాజీ ప్రభుత్వ పాలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కేక్ కట్ చేయించి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మరియు రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేశారు. సునీతతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్, మాజీ టెస్కాప్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మరియు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు. స్వరాష్ట్ర పొద్దై వదిలినాడు. పథకాలు ఎన్నో పెంచుతానండు. కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొండ మెచ్చి కాళ్ళు కడిగినాయో. కేసీఆర్ పండించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నదే. తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నదే. తెలంగాణ జిల్లాలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ. రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ. పంట పొలాలను తడిపినడమ్మ. మిషన్ కోట కరువు తొలగించినాడు రకండ నీళ్లు. ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు. అభివృద్ధి గాయనే వారు కాదు. నీళ్ళ కాల సృష్టికర్త కేసీఆర్. సారే సారే చల్ సారే కావాలంటున్నదే. తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు వాగులో కొలనుపాక రోడ్డులోని ముడిగే ప్రాంతంలో వాగుని పరిశీలించిన అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆలేరు పట్టణంలోని ముడిగే ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు వాగులో కొలనుపాక రోడ్డులోని ముడిగే ప్రాంతంలో వాగుని పరిశీలించిన అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆలేరు పట్టణంలోని ముడిగే ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరంలో నెలల కొద్దీ వాగులో నీరు ప్రవహించినప్పటికీ వాగులో నీరు స్టోరేజ్ కాలేదని, దీనివల్ల పట్టణంలోని రైతులకు నీటి సమస్య పరిష్కారం కాలేదని, ఈ ప్రాంతంలో నీటి మట్టం పెరగకపోవడం వలన తాగునీటి సమస్య ఉందని అన్నారు. ప్రవహిస్తున్న నీరు వాగులో నిల్వ ఉండకపోవడం వలన యథావిధిగా క్రింది ప్రాంతాలకు వెళ్ళిపోతుందని,
ఈ ప్రాంతంలో స్టోరేజ్ కాలేదని అన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో రైతుల సమస్యను తక్షణ పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించాలని కోరారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, నాయకులు మురిగాడి రమేష్, వడ్డేమాన్ బాలరాజు, ఎంఏ మతీన్, బర్ల సిద్ధులు, కోర్టూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ పరిధిలో ఉన్న మొడిగే కొలనపాక తవ్వకు సంబంధించిన ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్ను ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ మండల నాయకత్వం అంతా కలిసి వాళ్ళ పరిశీలన చేయడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాలుగా వాగు అప్పుడప్పుడు మొత్తం పారుతున్నా ఈ ఆలేరు పట్టణంలో వ్యవసాయానికి కానీ లేదా భూగర్భ జలాలకు సంబంధించి ఉపయోగం లేని పరిస్థితిగా ఉన్నది. మరి తక్షణమే ఇక్కడ కనుక చెక్ డ్యాముల నిర్మాణం పైన ప్రభుత్వం దృష్టి పెడితే ఇవాళ ఇక్కడ కనపడతా ఉంది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ నీళ్లు నిల్వ ఉంటేనే ఇక్కడ రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. అదే పద్ధతిలో ఆలేరు పట్టణ ప్రజలకు కూడా నీటి నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యమైన పని ఇది. ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెక్ డ్యామ్ ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెక్ డ్యాముల ఏర్పాటు వల్లనే భూగర్భ జలాల్లో నీళ్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. రైతాంగానికైనా ప్రజలకైనా ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చెక్ డ్యామ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ప్రజలు కూడా దీనికి సహకరించి చెక్ డ్యామ్ను సాధించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని చెప్పి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ చెక్ డ్యామ్ పైన దృష్టి పెట్టాలని మరొకసారి కోరుతా ఉన్నాం. వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలపై బ్యాంకులకు అనుబంధ సంస్థలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. నాబార్డు సిజిఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయేతర రుణాలు చాలా అందుబాటులో ఉన్నాయని, రైతులకు వీటి మీద అవగాహన కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలపై బ్యాంకులకు అనుబంధ సంస్థలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. నాబార్డు సిజిఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయేతర రుణాలు చాలా అందుబాటులో ఉన్నాయని, రైతులకు వీటి మీద అవగాహన కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. అలాగే సబ్సిడీ స్కీమ్స్ అన్ని రంగాల వారికి అనగా కూరగాయల సాగు, డ్రిప్పులు, డ్రోన్స్, సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం ఉందని, సబ్సిడీ కూడా అందుబాటులో ఉందని, వీటిపై అన్ని బ్యాంకులకు అవగాహన కల్పించారు. అలాగే గవర్నమెంట్ పథకాలైన పిఎం ఈజీపీ, పిఎం కుసుమ, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫండ్, యానిమల్ హస్బెండరీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషనరీ స్కీమ్, సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ మరియు ఇతర స్కీములపై వచ్చే సబ్సిడీ గురించి, బ్యాంకు రుణాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు జనరల్ మేనేజర్ గణపతి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాజశేఖర్, నల్గొండ డిసిసిబి సిఇఓ శంకర్రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్య రవీందర్, వినయ్ కుమార్, సుజిత్ కుమార్, మేనేజర్ రవీందర్ నాయక్, పాండురంగ, బ్యాంకు మేనేజర్స్, సంబంధిత అగ్రికల్చర్, హార్టికల్చరల్, ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భవిష్యత్ బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దన్న మంత్రి వెంకటరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పేద ప్రజలపై భారం పడకుండా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం. పాదూరి ఇంద్రసేనారెడ్డి కుమారుడు పాదూరి సుష్మిత్ రెడ్డి ఎన్ఆర్ఐ ఆర్థిక సహకారంతో నిరుపేద బీటెక్ విద్యార్థికి ల్యాప్టాప్ అందజేత. భవిత కేంద్రంలో సౌకర్యాలకు లోటు లేకుండా చూసుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.